హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. ఈరోజు ఇది ఈవినింగ్ బ్లాగ్. నేను మా బాబు స్కూల్ నుంచి వచ్చేసాడు. సో తను చదువుకోవడం అని చెప్పేసి అంటే కొంచెం సేపు ఆడుకున్నాడు, తర్వాత చదువుకుంటున్నాడు అనమాట. తన కోసం ఏమైనా సింపుల్గా స్నాక్స్ చేద్దామంటే అమ్మ పంపించిన స్నాక్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఎంత ఇంట్లో చేసినా ఓల్డెన్ డేస్లో అంటే మనమైతే చక్కగా అవే పెడితే తింటూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు పిల్లలు 2 days తినగానే మళ్ళీ వెరైటీ కావాలని అడుగుతూ ఉంటారు. అందుకనే సమ్మర్ వచ్చింది కాబట్టి పెద్దగా వేరేవి అంటే మనం వండిన వాటికంటే కూడా కొంచెం జ్యూసీగా లిక్విడ్గా ఉన్న ఇస్తే బాగుంటుందండి. మీరైనా సరే ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు సాయంత్రం టైంలో కొంచెం ఫ్రూట్స్ పెట్టడానికి ట్రై చేస్తే సమ్మర్ వరకు బాగుంటుంది. ఇంకా మనం వింటర్లోనూ లేదంటే రైనీ సీజన్లో వర్షం పడేటప్పుడు చలికాలంలో తినడానికి అంత ఇష్టం అనిపించదు. సాయంత్రం అయ్యేసరికి ఆ కూలింగ్నెస్కి మనకి పండ్లు చూస్తేనే తినాలనిపించదు. కాబట్టి చక్కగా ఎండాకాలం కాబట్టి ఇప్పుడు వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ వస్తుంటాయి. మనకి ఈ సీజన్లో ఎంత వాటర్ అవసరమో లోపల పోషక విలువలు అంత మంచి రకరకాల ఫ్రూట్స్ అనేవి ఇప్పుడు అవైలబుల్గా ఉంటాయి. ఇంకా కొద్ది రోజులు పోతే హ్యాపీగా మ్యాంగోస్ కూడా వస్తాయి అన్నమాట. అందుకని మీరు పిల్లలకి మంచిగా ఫ్రూట్స్ ఇవ్వండి, ఫ్రూట్స్ అలవాటు చేయండి. ఫ్రూట్స్ కొంతమంది తినరు అంటూ ఉంటారు, కానీ తినరు అనేది ఏముండదండి. మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే తింటారు, తినట్లేదు కదా అని వదిలేస్తే అలవాటు పోయి అసలు తినరు అనమాట. నేను అందుకని మా అబ్బాయికి ఇవన్నీ ఆరెంజ్ తీసుకున్నాను. నేను కూడా ఇక ఈవినింగ్ టైంలో ఏంటంటే స్నాక్స్ రకరకాలు తిన్నా కూడా మన మధ్యాహ్నం టైం కొంచెం ఫ్రూట్స్ అనేవి ఈ టైంలో తింటూ ఉంటే బాగుంటుంది. జ్యూసెస్ తాగాలనిపిస్తుంది, కానీ జ్యూసెస్ తాగితే తొందరగా అవి మనకి బ్లడ్లో కలిసిపోయి మనకి కొంచెం పీచు పదార్థం మనంతా మిస్ అయిపోతుంది అనమాట. అంతకంటే కూడా హోల్ ఫ్రూట్ తీసుకుంటే బాగుంటుంది. జ్యూస్ అనేది ఎవరంటే ఆరోగ్యం బాగాని వాళ్ళు, బాగా సిక్ అయిపోయిన వాళ్ళు త్వరగా రికవర్ అవ్వడానికి, కానీ మామూలుగా మనలా ఉండే వాళ్ళకి జ్యూస్లో అవసరం లేదండి. హోల్ ఫ్రూట్ తీసుకుంటే మొత్తం పండంతా మనకి మంచిగా పీచు పదార్థం అట్లాగా ఈజీగా వచ్చేస్తుంది, మన శరీరానికి అంది డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు. అలాగే అందులోని పోషక విలువలు కూడా మనం మిక్సీ వేయడము ఆ పని ఈ పని చేసినప్పుడు పోకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఆరెంజెస్ బాగా వస్తున్నాయి కదా, చక్కగా పిల్లలకి మార్నింగ్ ఒక ఆరెంజ్ ఇచ్చి సాయంత్రం ఒక ఆరెంజ్ ఇచ్చామంటే హ్యాపీగా తినేస్తారు. ఇక మరీ మొండి పిల్లలు అయితే మీరు ఇక జ్యూస్ లాగా చేసి వాళ్ళతో తాగించేస్తే వాళ్ళకి బాడీకి చాలా అన్ని చేస్తుంది. నేనైతే ముందు మా అబ్బాయికి కొంచెం ఈ ఆరెంజ్ పెట్టేసి తన వర్క్ ఏదో ఉంది అది చూసుకున్న తర్వాత నేను మళ్ళీ వచ్చి కలుస్తాను. ఇంకా స్నాక్స్ రెడీ చేసేసిన తర్వాత నేను మా అబ్బాయికి దగ్గరకు వచ్చి ఏదో డౌట్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయమంటే చెప్తున్నాను. పిల్లలిద్దరికి ఇట్లాంటి స్టడీ చైర్ సెపరేట్గా తీసుకున్నామండి. చక్కగా బుక్స్ అనేవి ఊరికే చేతుల్లో పట్టుకుని రాసుకోకుండా వాళ్ళకి కన్వీనియంట్గా కూర్చొని చదువుకోవచ్చు అనమాట. సబ్జెక్ట్లో ఏదో డౌట్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సైన్స్లో ఏదో ప్రాజెక్ట్కి సంబంధించి అడుగుతున్నాడు చెప్పమని. ఈవినింగ్ కదండి, సో కూర్చొని హాల్లో చదువుకుంటూ ఉన్నాడు. అయ్యో మా అబ్బాయికి పాపం దోమలు, ఇల్లు పెద్దది అయిపోయేసరికి ఎక్కువ దోమలు వస్తున్నాయి అనమాట. ఆటలాడి అంతా మా ఫ్రంట్ మెష్ డోర్ పాడు చేసేసాడు. ఇంకా నేను దోమలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఈ మధ్య కాలంలో నీమ్ అగరబత్తి అని వచ్చాయండి, గుడ్ నైట్ వాళ్ళవి. మనందరికీ తెలుసు కదా, వేపాకు పసుపు ఇంగ్రీడియంట్స్ అనేవి మంచిగా హెల్ప్ అవుతాయి అని చెప్పేసి అవి హ్యాండీగా ఉంటుందని నేను హాల్లోనే షెల్ఫ్లో పెట్టి ఉంచాను. కొంచెం లావుగా ఉంటాయండి అగరబత్తీలు, అందుకనే నాకు వెలిగించడానికి చాలాసేపు పట్టింది. చదువుకుంటూ ఉంటే ఊరికి కాళ్ళకి చేతుల వెనకాల కుడుతూ ఉంటాయి కాబట్టి నేను సరే ఇబ్బందిగా ఉందని చెప్పేసి అది తనకి పెట్టున్నాను. మనకు కొంచెం పౌడర్ ఎక్కువగా రాలేదు కానీ కొద్దిగా వస్తుంది. దానికోసం కింద పడకుండా న్యూస్ పేపర్ అరేంజ్ చేసేసి ఓల్డ్ది ఒకటి ఉంటే అగరబత్తీలు వెలిగించేది స్టీల్ది, దానికి పెట్టేసేసి ఉంచుతాను అనమాట. ఇంకైతే మా అబ్బాయి చదువుకోవడం అయిన తర్వాత మళ్ళీ నా వర్క్ రొటీన్ స్టార్ట్ అవుతుంది. ఏంటి కిచెన్లో అగరబత్తి వెలిగిస్తున్నాను అనుకుంటున్నారండి? ఏం లేదండి, కిచెన్లో నేను ఎక్స్టెన్షన్ మీకు చెప్పాను కదా, ఈ పైపు బయట నుంచి పెట్టుకోవడం వల్ల అప్పుడప్పుడు ఈ మెష్ డోర్ అనేది కొంచెం ముందుకు వచ్చేసి చిన్న దోమలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ ప్రతి చోట మనము వేరేవి పెట్టుకోలేము కదా, సో దోమలు అనేవి ఎక్కువైపోతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో గుడ్ నైట్ అగరబత్తి ఇవి కొత్తగా వచ్చాయండి, నీమ్ అగరబత్తీలు అనమాట. మనకి వేప పసుపుతో కలిపేసి చేశారనమాట. చక్కగా ఇది 3 hours వరకు పనిచేస్తుంది. అంటే మనము ఒక 6 o'clock అలా పెట్టుకున్నామంటే 6 to 9 వరకు వస్తుంది. అప్పటికి మనకున్న దోమలన్నీ కూడా చచ్చిపోతాయి, లేదంటే బయటకన్నా వెళ్ళిపోతూ ఉంటాయి.
పిల్లలు కదా ఊరికే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఊరికే డోర్లు తీస్తుంటారు వేస్తుంటారు. ఈ ప్రాసెస్లో ఏంటంటే అక్కడ బయట కాలువల దగ్గర ఉన్న మనకి డోర్ల దగ్గర ఉన్న దోమలు అనేవి ఈజీగా లోపలికి వచ్చేస్తూ ఉంటాయి. వాళ్ళు చదువుకునేటప్పుడు కూడా డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో అందుకనే ఒకటి హాల్ రూమ్లో పెట్టేసేసి ఒకటి కిచెన్లో కూడా వెలిగించుకుంటే కాస్త ఈ స్మెల్కి ఈ మూలల్లో అక్కడ ఇక్కడ సింక్ దగ్గర ఉన్నవి ఏమైనా ఉంటే మంచిగా వెళ్ళిపోతాయి అన్నమాట. మనకి మిగతావి మార్కెట్స్లో రకరకాల అగరబత్తీలు వస్తూ ఉంటాయి, కానీ అవేంటంటే కొంచెం వాళ్ళు కెమికల్స్, పెస్టిసైడ్స్, డిఫరెంట్ కంటెంట్స్ కలిపి చేస్తూ ఉంటారు. మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేసింది అయితే ఈ విధంగా పొగ తక్కువగా ఉండి మనకి హెల్త్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మనం ఆ వాసన పీల్చుకుందాం. అలా అంటే వేపాకు, పసుపు ఇవన్నీ కలిపి కొన్ని మిక్స్చర్స్ యాడ్ చేసి వాళ్ళు దోమలు పోగొట్టే ఫార్ములాని తయారు చేశారు న్యాచురల్గా. అలా కాకుండా మనకి కొంచెం తక్కువ కాస్ట్లో కూడా మార్కెట్లో ఈజీగా డిఫరెంట్ లోకల్ బ్రాండ్స్ వస్తూ ఉంటాయి. నేను అవి యూస్ చేయొద్దు అనట్లేదండి, కాకపోతే మీరు అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి అవి చూసి తెలుసుకోవాలన్నమాట. సరైన కరెక్ట్ ఇంగ్రీడియంట్స్ లేకపోతే మనకి ఆ వాసన పీల్చుకోవడం వల్ల దోమలు చావడమేమో కానీ మనకి కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. ఏదైనా ఒక మంచి బ్రాండెడ్ లైక్ గోద్రేజ్ అగరబత్తీస్ ఇట్లాంటివి ఉన్నాయి కదా, మీకు చూపిస్తాను. ఇదిగోని ఇట్లా ఉంటుంది ప్యాకేజింగ్. గుడ్ నైట్ వాళ్ళది న్యాచురల్ నీమ్ యాంటీ మస్కిటో స్టిక్స్ 3 hours వరకు వస్తుందన్నమాట. మనకి మస్కిటోస్ చంపేస్తుంది. 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. మనకి ఏవైనా సరే పవర్ ఆఫ్ నీమ్ అండ్ టర్మరిక్ గుర్తింపు ఏంటంటే ఆయుర్వేదిక్ రిలేటెడ్గా ఫార్ములాస్ తయారు చేసిన వాళ్ళవి ఆయుష్ అనే సర్టిఫికేషన్ ఉంటుంది. అంటే ఆయుష్ వాళ్ళతో సర్టిఫై అయ్యి ఉంటే అవి ఆయుర్వేదం పరంగా కరెక్ట్గా ఫార్ములాస్ యూజ్ చేసి చేశారని. అలా కాకుండా జస్ట్ ఏవో కొంచెం ఆకులు వేసేసి డిజైన్స్ పెట్టేసి పచ్చగా చేసేసి అమ్మేసేస్తే అవి న్యాచురల్ అని కాదండి. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఏది వాడుకున్నా కూడా ఆరోగ్యానికి సంబంధించినవి చక్కటి బ్రాండెడ్ వస్తువులు వాడుకుంటే ఈ దోమల సమస్య అనేది లేకుండా మనకి ఇంట్లో ఇది అప్ టు 3 hours వరకు వస్తుంది. కాబట్టి మనము కొంచెం ఎక్కడైనా చిన్నగా వెలిగించేసి పెట్టేసి చిన్న పేపర్ పెట్టుకున్నామంటే ఆ పొడి అనేది కింద పడకుండా ఉంటుంది. మనం పడుకునే టైంకి 6 o'clock వెలిగించుకుంటే ఒక అప్ టు 9 వరకు వస్తుంది. అప్పటికున్న వేపర్కి మొత్తం అన్నీ చచ్చిపోతే హాయిగా ప్రశాంతంగా పడుకోవచ్చు. సేఫ్గా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైనా చాలా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. పడుకునే ముందు నైట్ డోర్ లాక్ చేసి మనం వెలిగించి అంతా పొగ కమ్మేసే కంటే ఇలా చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. కాస్ట్ కూడా పెద్ద ఎక్కువేం కాదండి, 15 rupees అనమాట. మీకు 10 sticks 15 రూపాయలు ఉంటాయి. మనకు ఒక్కొక్క స్టిక్ 3 hours వరకు వస్తుంది. ఒక్కసారి చూపిస్తాను మీకు. చూడండి, మంచి సైజు, పెద్దగా ఉంది. మంచి ఆయుర్వేదిక్ స్మెల్ లాగా వస్తుందన్నమాట ఈ అగరబత్తి. మనకి ఏదో ఒక మందులు లాంటి వాసన రాకుండా. మీ ఇంట్లో మీకు దోమల ప్రాబ్లం ఉంటే తప్పకుండా ఈ సొల్యూషన్ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. చూడండి, అందుకే ఇప్పుడు మా అబ్బాయి చదువుతుంటే వాడి కోసం నేను అక్కడ వెలిగించేసి వచ్చి ఇక్కడ ఒకటి కిచెన్లో కూడా పెట్టుకున్నాను అనమాట. చూసారు కదా, ఒక మంచి సొల్యూషన్ అనమాట. పెద్దగా ఎక్కువ పొగ రాదు, మంచి స్మెల్ తోటి బాగుంటుంది. సో మీరు కూడా మీకు లోకల్ స్టోర్స్లో ట్రై చేయండి, దొరుకుతుంది, తెప్పించుకొని వాడుకోవచ్చు అనమాట. మనం పిల్లలకి కొన్ని సేఫ్వి వాడడం బెటర్ కాబట్టి, సో మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న మనమైనా సరే హెల్త్ ఇంపార్టెంటే కాబట్టి ఇట్లాంటి ఒక మంచి బ్రాండ్స్ మీరు తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంకైతే నా వర్క్ రొటీన్ ఏముందో చూసేసేద్దాం. ఇంక ఇవాళైతే మా లంచ్లో నేను క్యాప్సికమ్ మసాలా కర్రీ చేశానండి. ఈ రెసిపీ సపరేట్గా కూడా అప్లోడ్ చేశాను, మీరు రెసిపీస్ అనే ప్లేలిస్ట్లో చూడొచ్చు. అందుకని మీకు ప్రత్యేకంగా ఈ రెసిపీ ఎలా చేశానని చూపించలేదు. చూసారు కదా, పర్ఫెక్ట్గా ఎంత బాగా కుదిరిందంటే. కొంచెం మనకు ఆ క్యాప్సికమ్ స్మెల్ వస్తుంది, కానీ కర్రీ మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా వండుకుంటే. ఇంకా మా పాపకైతే కొంచెం హడావిడిగా ఉందని చెప్పి కూర వండకముందు నేను తనకి ఒక ఎగ్ తోటి తన వరకు సరిపోయేలాగా చిన్నగా పొరటు చేసేసాను అనమాట. సో తనకి ఈ కూర చేశాక మేము క్యాప్సికమ్ కర్రీ చేసుకున్నాం. ఇవండి మా లంచ్ రెసిపీస్. మీరేం ప్రిపేర్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చాలా ఈజీగా అయిపోతుంది కదా ఈ కూర. ఫాస్ట్గా మనకి ఏం వెజిటబుల్స్ లేనప్పుడు కూడా గబాల్ని ఒక గుడ్డు ఉంటే కొంచెం ఉల్లిపాయ వేసేసుకుని టకటకా చేసేసుకోవచ్చు. టేస్టీగా ఉంటుంది, క్విక్గా అయిపోతుంది. పిల్లలకి బాక్స్ హడావిడిగా ఉన్నప్పుడు ఈ రెసిపీ చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకి. ఎంత టేస్టీగా ఉందో చూడండి, కలర్ఫుల్గా. ఇంతేనండి ఈరోజు మన సింపుల్ వ్లాగ్. ఎలా అనిపించాయి ఈ 2 రెసిపీస్ మీకు తెలుసని నేను రెసిపీస్ చూపించలేదు. ఇంకా నేనైతే ఆ తర్వాత చేస్తున్నాను కదా క్యాప్సికమ్ కర్రీ కోసం మసాలా అదంతా ఫ్రై చేసుకుంటున్నాను.
రెడీ అయిపోయింది. తర్వాత కర్రీ చేసేసాను. హోప్ మీ అందరికీ సింపుల్ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ చూడాలంటే నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. టిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.